Hi, welcome to Basics of Photography Workshop. I am Sudhir Chakuri, founder of Candid Studio and the lead trainer at Candid Academy. మేము క్యాండిడ్ స్టూడియో 2018లో స్టార్ట్ చేసాము విచ్ ఈజ్ స్పెషలైజ్డ్ ఇన్ బేబీ ఈవెంట్స్ కార్పొరేట్స్ అండ్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ. సో వీ ఆల్ డీల్ విత్ కమర్షియల్ ఈవెంట్ ఫోటోగ్రఫీ చేస్తూ ఉంటాము. సో ఎనీథింగ్ విత్ పీపుల్ సెలబ్రేషన్స్ ఎమోషన్స్ క్యాప్చర్ చేయడంలో మేము స్పెషలైజేషన్ అండ్ నేమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ క్యాండిడ్ స్టూడియో. లైక్ మేము క్యాండిడ్స్ ఎమోషన్స్ క్యాప్చర్ చేయడంలో స్పెషలైజేషన్. ఓకే, అండ్ మాకు ఇంకో కంపెనీ ఉంది విచ్ ఇస్ కాల్డ్ క్యాండిడ్ అకాడమీ, త్రూ విచ్ వీ క్రియేట్ న్యూ ఫోటోగ్రఫర్స్. కొత్త అప్కమింగ్ ఫోటోగ్రఫర్స్కి బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు ఫోటోగ్రఫీ అండ్ సినిమాటోగ్రఫీ టెక్నిక్స్ నేర్పిస్తాము. అండ్ ఆల్సో వాళ్ళు స్టూడియోస్ పెట్టుకోవాలన్నా, వాళ్ళు పర్సనల్ ఫ్రీలాన్సింగ్ వర్క్ చేయాలన్నా, వాళ్ళ టెక్నిక్స్ కెమెరాస్ వెళ్ళి కొనుక్కోవాలి, అలాంటి ఇన్ఫర్మేషన్ అన్ని త్రూ ఇస్తూ ఉంటాం. మీరు ఇప్పుడు మేము తీసిన వన్ ఆఫ్ ద బెస్ట్ వర్క్స్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. లైక్ దేర్ ఆర్ సమ్ బేబీ షూట్స్, ఈవెంట్ షూట్స్, వెడ్డింగ్ ఫోటోగ్రఫీ. నేను తీసిన వన్ ఆఫ్ మై ఫేవరెట్ పిక్చర్స్ అన్ని నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. అలానే మేము సెలబ్రిటీ షూట్స్ చేసాం. లైక్ యూ కెన్ సీ అనుపమ పరమేశ్వరన్, విక్టరీ వెంకటేష్కి, రాశి ఖన్నాకి, కేటీఆర్కి అండ్ సమ్ ఆఫ్ ద సెలబ్రిటీ ఈవెంట్స్ కూడా మేము చేసాము. సో దిస్ ఇస్ వాట్ వీఆర్ స్పెషలైజ్డ్ ఇన్. ఇందులో మేము మా ఎక్స్పీరియన్సెస్ అండ్ నా టెక్నిక్స్ అన్నీ మీకు నేర్పించడానికి ఈ వర్క్షాప్. సో వెల్కమ్ టు ద బేసిక్స్ ఆఫ్ ఫోటోగ్రఫీ వర్క్షాప్. సో ఈ బేసిక్స్ ఆఫ్ ఫోటోగ్రఫీ వర్క్షాప్లో మనం కవర్ చేయబోయే టాపిక్స్ ఏంటంటే ఫోటోగ్రఫీ అంటే ఏంటి, ఫోటోగ్రఫర్ ఎవరు, కెమెరా గురించి, కెమెరా ఎలా హోల్డ్ చేయాలి, కెమెరా ఎలా పనిచేస్తుంది, అండ్ డిఎస్ఎల్ఆర్ అండ్ మిర్రర్లెస్ కెమెరా యొక్క డిఫరెన్సెస్ ఏముంటాయి, అండ్ కెమెరా యొక్క లెన్సెస్ అంటే ఏంటి, ఏ టైప్స్ ఆఫ్ లెన్సెస్ ఉంటాయి, వాటిని ఎలా యూజ్ చేస్తారు, ఏ లెన్స్ యూజ్ చేస్తే ఏం డిఫరెన్స్ వస్తుంది, అండ్ కొంచెం క్రియేటివ్గా తీయాలంటే ఏం చేయాలి, అంటే క్రియేటివిటీ అంటే ఏంటి, క్రియేటివ్గా ఎలా తీస్తారు, అండ్ కంపోజిషన్ టెక్నిక్స్ కూడా చెప్తాము. సో ఇమేజ్ని ఎలా కంపోజ్ చేసుకుంటే ఫొటోస్ అందంగా వస్తాయి, సో సబ్జెక్ట్కి బ్యాక్గ్రౌండ్కి డిఫరెన్సెస్ అండ్ ఎలాంటి టైప్స్ ఆఫ్ కంపోజిషన్ టెక్నిక్స్ వాడితే మంచి పిక్చర్స్ వస్తాయి. ఫోటో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ గురించి బేసిక్స్ చెప్తాను, అంటే ఎలాంటి సాఫ్ట్వేర్స్ వాడాలి. ఎడిటింగ్ డీటెయిల్స్ అన్నీ చెప్పం, కానీ ఎడిటింగ్ ఈజ్ ఏ మేజర్ పార్ట్ కాబట్టి ఎలాంటి సాఫ్ట్వేర్స్ వాడాలో కూడా చెప్తాం దీంట్లో. సో ఈ కోర్స్లో ఏం చేస్తారంటే బేసిక్స్ ఆఫ్ ఫోటోగ్రఫీ, అంటే ప్రతి మనిషి మంచి ఫోటోలు తీయడానికి బేసిక్ ఏమేమి కావాలి, కెమెరాలు అర్థం చేసుకోవడం, లైటింగ్ పెట్టుకోవడం లాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కవర్ చేస్తాం. అండ్ ప్రతి ఫోటోగ్రఫర్కి ఇమాజినేషన్ పవర్ ఇంపార్టెంట్. బికాస్ ఎలాంటి ఫొటోస్ అయినా మనం తీయాలంటే దానికి ముందు మనం ఇమాజిన్ చేసుకోవాలి, మనకంటూ ఒక స్టైల్ ఉండాలి. సో మీరు అలాంటప్పుడు ఏమవుతుందంటే మీరు ఎలాంటి సిచ్యువేషన్లో అయినా మంచి ఫోటోగ్రఫర్స్ తీయగలరు. సో ఇమాజినేషన్ పవర్ పెంచుకోవాలంటే టూ థింగ్స్. ఒకటి, మీకు రోల్ మోడల్స్ ఉండాలి, అంటే మీకు నచ్చిన ఫోటోగ్రఫర్స్ కానీ ఫోటోగ్రఫీ ఇన్స్టాగ్రామ్ పేజెస్ కానీ ఫాలో అవ్వండి. సో దట్ మీరు రెగ్యులర్గా ఆ ఫొటోస్ చూస్తూ ఉంటే సో అలాంటి స్టైల్ మీ సబ్ కాన్షియస్ మైండ్లో ఫీడ్ అవుతుంది. సో మీరు ఎలాంటి సిచ్యువేషన్లో అయినా అలాంటి ఫొటోస్ తీయగలరు. అండ్ ఆల్సో ఎడిటింగ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ప్రతి ఫోటోగ్రఫర్ 50% ఆఫ్ ద లెర్నింగ్ కమ్స్ ఫ్రమ్ ఎడిటింగ్. అంటే మీరు తీసిన ఫోటోగ్రఫీని మీరే ఎడిట్ చేసుకుంటే ఏమవుతుందంటే అందులో ఉన్న మిస్టేక్స్ మీకు తెలుస్తాయి, అందులో ప్రాబ్లమ్స్ ఏంటో మీకు తెలుస్తాయి. సో దట్ మీరు నెక్స్ట్ టైం బెటర్గా తీస్తూ ఉంటారు. సో టూ థింగ్స్ నేను సజెస్ట్ చేసేది ఏంటి ఇమాజినేషన్ పవర్ కోసం. ఒకటి, యూ హ్యావ్ టు ఫాలో యువర్ రోల్ మోడల్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్. అండ్ రెండోది, మీరు తీసిన ఫొటోస్ని మీరే ఎడిట్ చేసుకుంటూ ఉండాలి. సో మీరు స్క్రీన్ మీద ఒక ఫోటో చూడొచ్చు. ఈ ఫోటో నేను తీయకముందు ఆల్రెడీ ఇలాంటి ఫోటో తీయాలని ఇమాజిన్ చేసుకున్నాను. అందుకని ఏమవుతుందంటే ఎలాంటి సిచ్యువేషన్లో అయినా అలాంటి లైటింగ్ కానీ ఆ ఫోకల్ లెన్స్ అవన్నీ నా బ్రెయిన్లో ఉండి సో అలాంటి ఫోటోనే ఏ సిచ్యువేషన్లో అయినా తీయడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. సో మీరు కూడా ఇమాజినేషన్ పవర్ పెంచుకోవాలంటే సో యూ హ్యావ్ టు ఫాలో ద లిస్ట్ ఆఫ్ ద ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ లిస్టెడ్ హియర్. అదర్వైజ్ ఇన్స్టాగ్రామ్లో మీకు కావాల్సిన చాలా పాపులర్ ఫోటోగ్రాఫర్స్ ఉంటారు, వాళ్ళని ఫాలో అవుతూ ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఫోటోగ్రఫీ ఈజ్ అన్ ఆర్ట్ ఆఫ్ క్రియేటింగ్ మెమొరీస్. అంటే ఫోటోగ్రఫీని యూజ్ చేసి మీరు ఏం చేయొచ్చు అంటే ఈరోజు జరిగిన దాన్ని టైంని మీరు ఫ్రీజ్ చేయొచ్చు, ఈరోజు జరిగిన మూమెంట్ని మీరు ఇమేజ్లో క్యాప్చర్ చేయొచ్చు. ఇది చూస్తే ఫ్యూచర్లో ఏదో ఒక రోజు ఎవరైనా చూస్తే ఈరోజు ఏం జరిగింది, వాళ్ళు ఎలా ఫీల్ అయ్యేవారు, వాళ్ళు ఎలాంటి డ్రెస్సెస్ వేసుకున్నారు, ఆ రోజు ఈవెంట్ ఎలా జరిగింది, వాళ్ళ ఎమోషన్స్ అవన్నీ చూసి గుర్తించుకోవచ్చు. అందుకే మీరు ఫొటోస్ తీస్తే అవి స్టోరీలా ఉండాలి. దట్ మీన్స్ ఆల్వేస్ క్రియేట్ ఏ పిక్చర్ దట్ క్రియేట్ స్టోరీ. సో అందుకని దీనికోసం మనం కంపోజిషన్ నేర్చుకోవాలి. కంపోజిషన్లో ఏమవుతుందంటే జస్ట్ సబ్జెక్ట్ తీయకుండా సబ్జెక్ట్తో పాటు ఆ రోజు జరిగిన సినారియోస్ని, ఎమోషన్స్ని త్రూ క్యాప్చర్ చేయడం. సో ఒక పిక్చర్ని ఫోర్గ్రౌండ్ ప్లస్ బ్యాక్గ్రౌండ్ యూస్ చేసి కంపోజ్ చేసి బెటర్ పిక్చర్స్ తీయడం నేర్చుకోవచ్చు. సో ఫోటోగ్రఫీ సింపుల్ ఏంటంటే ఇట్స్ అన్ ఆర్ట్ ఆఫ్ క్రియేటింగ్ మెమోరీస్. దెన్ కమ్స్ ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ. చాలామంది ఫోటోగ్రఫీని ప్యాషన్తో చేస్తారు, కొంతమంది హాబీలా చేస్తారు, అంటే సాఫ్ట్వేర్ జాబ్స్ చేసుకుంటూ అది వేరే జాబ్స్ చేసుకుంటూ పార్ట్ టైంలో చేయొచ్చు. అదర్వైజ్ సమ్ పీపుల్ ఆర్ట్స్ అండ్ అవార్డ్స్ కోసం కూడా చేస్తారు. స్ట్రీట్ ఫోటోగ్రఫీ, ఫుడ్ ఫోటోగ్రఫీ లాంటి అవార్డ్స్ కూడా ఉన్నాయి. అండ్ దేర్ ఇస్ ఆల్సో ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ. సో ఇన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోటోగ్రఫీలో ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ ఈజ్ సంథింగ్ ఇంపార్టెంట్ అండ్ ఇట్స్ గ్రోయింగ్ నౌ. పీపుల్ ఆర్ చూసింగ్ ఇట్ యాజ్ ఎ కెరియర్ కూడా చూస్ చేసుకుంటున్నారు. ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీలో 3 పాయింట్స్ ఏంటంటే ఒకటి ఆర్ట్,
సెకండ్ ఇట్స్ ఎ క్రాఫ్ట్ అండ్ ఇట్స్ ఆల్సో బిజినెస్. ఆర్ట్ అంటే ఏంటంటే ఇట్స్ ఎ క్రియేటివ్ ఫామ్. సో అదేంటంటే మీరు ప్యాషన్తో క్రియేటివ్ వర్క్ కొత్తగా చేయాలి ఎవ్రీడే, కొత్తగా నేర్చుకోవాలి ఎవ్రీడే. సో సంథింగ్ న్యూ చూపించుకోవాలి ఎవ్రీడే, అదర్వైజ్ యూ కాంట్ సర్వైవ్ ఇన్ ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ. సెకండ్ ఇట్స్ ఎ క్రాఫ్ట్, అంటే మీకు పుట్టుకతో ఫోటోగ్రఫీ రాదు. ఇట్స్ ఎ క్రాఫ్ట్, అంటే ఇది స్కిల్ సెట్ లాంటిది. టెక్నిక్స్ ఉంటాయి, టెక్నాలజీ ఉంటుంది, కొత్త కెమెరాస్, మోడల్. దీనికోసం ఏం చేయాలంటే మీరు ఖచ్చితంగా ఎప్పుడు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి, కొత్తగా నేర్చుకుంటూ ఉండాలి. సో యాజ్ ఇట్స్ ఎ క్రాఫ్ట్, స్కిల్ నేర్చుకోవాలంటే ఇట్స్ ఎ టెక్నికల్ వర్క్ కాబట్టి మీరు ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి, టైం ఎక్కువ స్పెండ్ చేస్తే యూ విల్ బీ మాస్టరింగ్ దట్ క్రాఫ్ట్. నెక్స్ట్ ఇట్స్ ఆల్సో ఏ బిజినెస్. వెన్ ఇట్ కమ్స్ ఇంటే బిజినెస్ ఏమవుతుందంటే మీకు కమర్షియల్స్ యాడ్ అవుతాయి. అంటే మీరు చేసే వర్క్కి ఒక ప్రైజింగ్ ఉంటుంది. సో ఏ వర్క్ చేస్తున్నారు, దానికి ఎంత ప్రైజింగ్ చేయాలి, దాన్ని ఎలా సేల్ చేయాలి, అండ్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలి, ఇలాంటి డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి బిజినెస్లో వచ్చాక. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఫర్ ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ ఈజ్ డెలివరీ టైం. మీరు ఏ వర్క్ తీసుకున్నారు, దాన్ని వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యేలా చేస్తున్నామా లేదా, మనం అనుకున్న డెడ్ లైన్స్లో ఇస్తున్నామా లేదా, ఇదన్నీ ఇంపార్టెంట్. సో ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీలో మీరు ఓన్లీ ప్యాషన్ ఉంటే సరిపోదు, ఇది ఆర్ట్, క్రాఫ్ట్, బిజినెస్ కాబట్టి నేను ఇప్పుడు చెప్పిన అన్ని క్వాలిటీస్ని చేస్తేనే మీరు ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీలో ముందుకు వెళ్ళగలరు. సో హియర్ ఇస్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్, ఫోటోగ్రఫర్ అంటే ఎవరు? నా దృష్టిలో చేతులు కెమెరా ఉన్న ప్రతి ఒక్కరు ఫోటోగ్రఫర్ కాదు. ఎందుకంటే ఈ డిజిటల్ ఎరాలో ప్రతి ఒక్కరి చేతిలో కెమెరాస్ ఉన్నాయి, విచ్ మీన్స్ అందరి చేతిలో ఫోన్స్ ఉన్నాయి, వాటి కెమెరా చక్కచే ఉన్నాయి. కానీ తక్కువ మంది మాత్రమే మంచి ఫొటోస్ తీయగలరు. మంచి ఫొటోస్ తీయాలంటే వాటికి కావాల్సిన టైమింగ్ చేయాలంటే ప్రతి ఒక్కరు ఏమవుతుందో చుట్టుపక్కల అబ్జర్వ్ చేయాలి. బికాస్ ఒక కెమెరామెన్కి టైంను ఫ్రీజ్ చేసే కెపాసిటీ ఉంది. అంటే ఈ మూమెంట్లో ఏం జరుగుతుందో అది ఫ్రీజ్ చేసి ఇమేజ్లో క్రియేట్ చేస్తే ఎప్పుడైనా దాన్ని చూసి మనం రీకలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇలాంటి పవర్ని ఉండాలంటే వాళ్ళకి అబ్జర్వేషన్ పవర్ ఎక్కువ ఉండాలి. సో ఎవరైతే టైమింగ్ మంచిగా ఉందో అండ్ సబ్జెక్ట్ని మంచి పర్స్పెక్టివ్లో, మంచి కెమెరా యాంగిల్స్లో చూడగలరో వాళ్ళే మంచి ఫోటోగ్రఫర్ అవ్వగలరు. సో ఒక టిప్ ఏంటంటే ఎప్పుడు ఫొటోస్ తీసేటప్పుడు మీరు మీకు కంఫర్ట్ నుంచి కాకుండా ఫొటోస్ ఎక్కడి నుంచి తీస్తే మంచిగా వస్తాయో ఆ యాంగిల్స్లో నుంచి తీయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కెమెరాను హోల్డ్ చేసే పద్ధతి అండ్ ఎప్పుడైనా ఎవరైనా ఫోటో తీస్తుంటే వాళ్ళకి కెమెరా ఐ లైన్లో పెట్టి ఫొటోస్ తీయాలి. ఆ టైంలో మాత్రమే మంచి ఫొటోస్ వస్తాయి. సో కెమెరా అనేది ఒక ఫోటోగ్రాఫర్కి ఫస్ట్ ఇంపార్టెంట్ బేసిక్ ఎక్విప్మెంట్. అండ్ ఒక కెమెరాకి ఎలా ఉంటాయంటే ఒక బాడీ అండ్ 2 లెన్సెస్ యూస్ చేస్తే బెటర్. ఒక కెమెరా ఒక ఫోటోగ్రాఫర్కి ఎక్స్టర్నల్ బాడీ పార్ట్లా ఫీల్ అవ్వాలి. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఏ సిచ్యువేషన్స్లో అయినా ఎంత ఫాస్ట్గా అయినా సరే మంచి ఫొటోస్ తీయగలరు, ఎలాంటి డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో అయినా. సో దీనికి చేయాల్సిన పని ఏంటంటే ఒక ఫోటోగ్రాఫర్ ఎప్పుడు సేమ్ కెమెరా బాడీ యూస్ చేయాలి. సేమ్ కెమెరా బాడీ యూస్ చేస్తే ఏమవుతుందంటే హీ కెన్ మాస్టర్ ద సెట్టింగ్స్ ఆఫ్ దట్ కెమెరా. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో అయితే ఏమవుతుందంటే వాళ్ళకి కావాల్సిన స్టైల్లో సెట్టింగ్స్ అన్ని పెట్టుండడం వల్ల తక్కువ టైంలో మంచి ఫొటోస్ తీయచ్చు. డిఫరెంట్ సిచ్యువేషన్స్లో కూడా దాని కెమెరాని వాళ్ళు చెప్పినట్టు వింటుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హెవీ లెన్సెస్ యూస్ చేయకూడదు. సిచ్యువేషన్స్ బట్టి బెస్ట్ లెన్సెస్ చూస్ చేసుకోవాలి. నా దృష్టిలో ఒక కెమెరాకి ఒక బాడీ అండ్ 2 లెన్సెస్ ఆర్ సఫిషియెంట్. బికాస్ ఒకటి వైడ్ లెన్స్, అంటే ఎక్కువ మందిని కవర్ చేయడానికి సిచ్యువేషన్స్లో యూస్ చేయడానికి ఒక వైడ్ లెన్స్ వాడతాం. అండ్ క్లోజప్స్, ఒక క్యాండిడ్ షాట్స్ తీయడానికి ఒక ప్రైమ్ లెన్స్ వాడతాం. ప్రైమ్ లెన్స్ అనేది 50 or 85 యూస్ చేయొచ్చు సిచ్యువేషన్స్ బట్టి. సో ఆల్వేస్ ఏ ఫోటోగ్రాఫర్ ఏం చేయాలంటే ఆ సిచ్యువేషన్ తగ్గ ఎక్విప్మెంట్ కొనుక్కొని అండ్ సిచ్యువేషన్ తగ్గ లెన్సెస్ వాడాలి. అండ్ తక్కువ వాటితో ఎక్కువ బెటర్ ఫొటోస్ తీయడానికి చూడాలి. అందరూ ఏమనుకుంటారంటే ఎక్స్పెన్సివ్ కెమెరాస్తో మంచి ఫొటోస్ వస్తాయని, కానీ అది నిజం కాదు. సో సిచ్యువేషన్ తగ్గ అండ్ మీ రిక్వైర్మెంట్ బట్టి ఆ కెమెరా లెన్సెస్ కొనాలి. మనకి మేజర్గా మార్కెట్లో ఇప్పుడు 2 టైప్స్ ఆఫ్ కెమెరాస్ ఉన్నాయి. ఒకటి డిఎస్ఎల్ఆర్స్, రెండోది మిర్రర్లెస్. ముందు అందరూ డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ వాడేవారు ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీకి, వేరేస్ ఇప్పుడు అందరూ మిర్రర్లెస్ మూవ్ అవుతున్నారు. ఎందుకంటే మిర్రర్లెస్లో అడ్వాంటేజెస్ ఉన్నాయి అండ్ ఆల్సో లైట్ వెయిట్ ఉంటుంది. ఇప్పుడు మనం చార్ట్ యూజ్ చేసి ఇంటర్నల్ స్ట్రక్చర్లో డిఎస్ఎల్ఆర్ అండ్ మిర్రర్లెస్ ఎలా వర్క్ అవుతాయి ఇంటర్నల్గా అండ్ వాటి అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ చూద్దాం. మనకి స్క్రీన్ మీద ఉన్న చార్ట్ డయాగ్రామ్ చూస్తే మీరు లెఫ్ట్ సైడ్ డిఎస్ఎల్ఆర్ అండ్ రైట్ సైడ్ మిర్రర్లెస్ ఉన్నాయి. డిఎస్ఎల్ఆర్లో మేజర్ పార్ట్స్ ఏంటంటే ఫస్ట్ వన్ లెన్స్, 4th one ఇమేజ్ సెన్సార్, 8th one ఆప్టికల్ వ్యూ ఫైండర్. డిఎస్ఎల్ఆర్ ఎలా అవుతుందంటే ఆప్టికల్ వ్యూ ఫైండర్ యూస్ చేసి ఫోటోగ్రఫీ తీయక ముందే చూస్తాడు. కానీ ఇది ఆప్టికల్ వ్యూ ఫైండర్ రావడం వల్ల మీకు బయట ఎలా ఉంటే పిక్చర్ కళ్ళకి అలానే కనిపిస్తుంది. కానీ ఫోటో అలానే వస్తుందని రూల్ లేదు. ఎందుకంటే మధ్యలో వైట్ బ్యాలెన్స్, డిఫరెంట్ సెట్టింగ్స్ యూస్ చేయడం వల్ల బయట ఉన్నది కాకుండా మనం ఫోటోగ్రాఫర్ అతని సెట్టింగ్స్ యూస్ చేసి క్రియేటివిటీ యూస్ చేసి వేరే టైప్ ఆఫ్ పిక్చర్స్ వచ్చే అవకాశం ఉంది. వేరేస్ మీరు మిర్రర్లెస్లో చూస్తే మేజర్ 3 parts, ఫస్ట్ వన్ లెన్స్, 4th one సెన్సార్ అండ్ 9th one ఎలక్ట్రికల్ వ్యూ ఫైండర్ ఉన్నాయి. దీనిలో ఏమవుతుందంటే మీరు ఎలక్ట్రికల్ వ్యూ ఫైండర్ అనేది టీవీ లాంటిది. ఇందులో మీరు చూస్తే బయట పిక్చర్ ఎలా ఉందో అలా కాకుండా మన అవుట్పుట్ ఎలా వస్తుందో అలా కనిపిస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఫోటోగ్రాఫర్కి, కొత్త ఫోటోగ్రాఫర్స్కి నేర్చుకోవడం ఈజీ అవుతుంది. అండ్ సెట్టింగ్స్ అప్లై చేసిన తర్వాత అవుట్పుట్ ఎలా వస్తుందో అలాంటి అవుట్పుట్ మనకి స్క్రీన్లో కనిపిస్తుంది. ఓకే, సో డీటెయిల్గా వెళ్తే
డిఎస్ఎల్ఆర్ లెఫ్ట్ సైడ్ డయాగ్రామ్లో మీరు వన్ పార్ట్ అంటే లెన్స్లోంచి మీకు ఇమేజ్ ఎంటర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైట్ ఎంటర్ అవుతుంది. ఆ లైట్ ఎంటర్ అయ్యేటప్పుడు లెన్సెస్ ఏం చేస్తాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెన్సెస్, డిఫరెంట్ సెట్టింగ్స్ ఉంటాయి, వాటికి ఒక సెపరేట్ బిహేవియర్స్ ఉంటాయి. అవి యూజ్ చేసి ఫోటోగ్రాఫర్ వాళ్ళకి నచ్చినట్టుగా ఇమేజ్ని కొంచెం చేంజెస్ చేస్తారు. ఇందులో సెకండ్ పార్ట్ ఈజ్ రిఫ్లెక్స్ మిర్రర్. రిఫ్లెక్స్ మిర్రర్ మీరు చూసినట్టు ఆ లైట్ని డైరెక్ట్గా సెన్సర్ మీద పడనవ్వకుండా అది రిఫ్లెక్స్ చేసి పైన పెంటాప్రిజం పంపిస్తుంది. పెంటాప్రిజం అనేది మిర్రర్ లాంటిది. అందులో ఈ లైట్ రిఫ్లెక్ట్ అయ్యి మీకు ఆప్టికల్ వ్యూ పాయింట్ ద్వారా ఫోటోగ్రాఫర్కి ఇమేజ్ బయట ఏముందో అది ఆప్టికల్ వ్యూ పాయింట్లో చూసేలా చేస్తుంది. సో కానీ మధ్యలో ఉన్న సెన్సార్ అండ్ షటర్ అవన్నీ యూజ్ చేసి ఏమవుతుందంటే మీరు ఫోటో తీసేటప్పుడు షటర్ ఓపెన్ అయ్యి షటర్ స్పీడ్ బేస్ చేసుకొని ఆ ఇమేజ్ని మనకు సెన్సార్ మీద క్యాప్చర్ చేస్తుంది. సో ఈ ద్వారా ఏం చేస్తారంటే డిఎస్ఎల్ఆర్లో డైరెక్ట్ లైట్ సెన్సర్ మీద పడకుండా ఈ ఇంటర్నల్ కాంప్లెక్స్ మెకానిజం యూజ్ చేసి ఫొటోస్ తీస్తాం. అండ్ డిఎస్ఎల్ఆర్లో మీకు ఎప్పుడు వెయిట్స్ ఎక్కువ ఉంటాయి. డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ మీకు బరువుగా ఉండడానికి రీజన్ ఏంటంటే ఇందులో చూస్తే మీకు పెంటాప్రిజం ఉంది విచ్ ఇస్ వెరీ హెవీ. ఆ పెంటాప్రిజం ఉండడం వల్ల డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ హెవీగా ఉంటాయి. అండ్ టెక్నాలజీ అంతా ఎలక్ట్రికల్ కాకుండా అంతా ఆప్టికల్ అండ్ న్యాచురల్ నార్మల్ మెకానిజం ఉండడం వల్ల ఏమవుతుందంటే మీకు బ్యాటరీస్ తక్కువ అవుతాయి డిఎస్ఎల్ఆర్లో. సెకండ్ కమింగ్ టు మిర్రర్లెస్. మీరు మిర్రర్లెస్లో చూస్తే మీకు పైన ఉంది ఎలక్ట్రికల్ వ్యూ ఫైండర్. సో మీకు ఏమవుతుందంటే డిజిటల్ ఇమేజ్ ఫైనల్ అవుట్పుట్ వచ్చినట్టు వస్తుంది. అండ్ సింపుల్ మెకానిజం ద్వారా ఫస్ట్ పార్ట్ లెన్స్ త్రూ ఇమేజ్ మొత్తం మీకు లైట్ ట్రావెల్ అవుతుంది అండ్ అది డైరెక్ట్గా వెళ్ళి షటర్ని క్రాస్ చేసి మీకు సెన్సార్పై పడుతుంది. సో ఇక్కడ సింపుల్ మెకానిజం ఉండడం వల్ల ఏమవుతాయంటే మీకు మిర్రర్లెస్ కెమెరాస్ అందుకే మీకు లైట్ వెయిట్ వచ్చాయి. సో దట్ మీరు ఫుల్ డే షూట్ చేసినా మీకు పెద్ద బర్డెన్ అనిపించదు. అండ్ సెకండ్ ఇందులో 5 యాక్సిస్ స్టెబిలైజర్స్ అండ్ ఆటో ఫోకస్ జూమ్ అండ్ ఆల్సో ఏఐ టెక్నాలజీస్ లాంటివి ఇంట్రడ్యూస్ చేసి మిర్రర్లెస్లో పెట్టారు. సో అందుకే మిర్రర్లెస్ టెక్నాలజీ అడ్వాన్స్డ్ అవ్వడం వల్ల అందులో టెక్నాలజీ లెవెల్స్, లైట్ వెయిట్ అనే కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. కానీ మిర్రర్లెస్లో మనకు ఓన్లీ ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే బ్యాటరీస్ త్వరగా అయిపోతాయి. ఎందుకంటే మీకు మొత్తం ఎలక్ట్రికల్ అయ్యి ఉండడం వల్ల అండ్ ఆప్టికల్ ప్రిజమ్స్ లేకపోవడం వల్ల ఇందులో బ్యాటరీస్ మీకు డబుల్ స్పీడ్తో డిఎస్ఎల్ఆర్తో పోల్చుకుంటూ అవుతాయి. కానీ అందరూ మిర్రర్లెస్ మూవ్ అవుతున్నారు బికాస్ ఆఫ్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజెస్. అందుకే కొత్తగా ఎవరైనా నేర్చుకోవాలనుకున్నా అండ్ ఫాస్ట్గా నేర్చుకోవాలన్నా వాళ్ళకి మిర్రర్లెస్ కెమెరాస్ చాలా యూజ్ అవుతాయి. బికాస్ మీకు అవుట్పుట్ ఏమొస్తుందో అది ముందే తెలుస్తుంది అండ్ మీ సెట్టింగ్స్ మీకు ముందే తెలుస్తాయి కాబట్టి ఈజీగా సెట్ చేసుకొని ఫోటో ఆర్ వీడియో తీసుకోవచ్చు. కెమెరా లెన్సెస్ అనేది కెమెరాలో వెరీ ఇంపార్టెంట్ పార్ట్. మనకి ఇంటర్చేంజబుల్ లెన్సెస్ ఉన్నాయి. అంటే ఒకటే కెమెరా బాడీకి డిఫరెంట్ లెన్సెస్ వాడచ్చు మనం. వరల్డ్లో 2 టైప్స్ ఆఫ్ లెన్సెస్ ఉంటాయి. ఒకటి జూమ్ లెన్సెస్, 2 ప్రైమ్ లెన్సెస్. జూమ్ లెన్సెస్ అంటే వేరియబుల్ ఫోకల్ లెంత్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక లెన్స్ యూస్ చేస్తే జూమ్ లెన్స్లో ఒకటే లెన్స్తో 28-70 ఆర్ 24-105 లా నెంబరింగ్ ఉంటుంది. విచ్ మీన్స్ మీరు ఉన్న పొజిషన్ నుంచే 28 mm వైడ్ పిక్చర్ తీయచ్చు. అదే సేమ్ ఉన్న ప్లేస్లో నించొని అదే లెన్స్తో జూమ్ చేసి మీరు క్లోజర్లో 105లో కూడా తీయచ్చు. వేరే ప్రైమ్ లెన్సెస్కి వస్తే మీకు ఆ క్యాపబిలిటీ ఉండదు. ప్రైమ్ లెన్స్ అనేది ఫిక్స్డ్ ఫోకల్ లెన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 50 mm కొంటే 50 mm ఉంటుంది. దాన్ని మీరు జూమ్ అవుట్ చేయలేరు. ఒకవేళ మీరు క్లోజర్ పిక్చర్ తీయాలనుకుంటే మీరు కెమెరాతో ముందుకు పోవాల్సి ఉంటుంది. వేరే వైడ్ పిక్చర్తో వైడ్ ఏరియా కవర్ చేయాలంటే మీరు వెనక్కి వెళ్ళాల్సి ఉంటుంది. కానీ వైడ్ లెన్సెస్ లాగా లైక్ జూమ్ లెన్సెస్ లాగా ముందుకి వెనక్కి జూమ్ చేయలేరు. సో కెమెరా లెన్సెస్లో డిఫరెంట్ ఫోకల్ లెన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్క్రీన్ మీద చూపించినట్టుగా 14 mm to 600 mm వరకు మనకి ఫోకల్ లెన్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో 14 mmలో ఏమవుతుందంటే మనకి వైడ్ ఏరియా కవర్ చేస్తున్నాయి. సో 14 mm లెన్స్ తీసుకుంటే మీరు నించిన ప్లేస్ నుంచి దగ్గరలో ఉన్నవన్నీ కవర్ చేస్తూ వెళ్తూ ఉంటుంది. వేరే మీరు 50 mm అయ్యే కొద్దీ కొంచెం జూమ్ అవుతుంది, 85 ఇంకా జూమ్ అవుతుంది, ఇలాగే 600 అంటే చాలా జూమ్ అవుతుంది. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే హైయెస్ట్ ఫోకల్ లెంత్ ఉన్న లెన్సెస్ వాడతారు. ఎందుకంటే వాళ్ళు ఉన్న డిస్టెన్స్ నుంచి చాలా దూరం ఉన్న ఫోటోని చాలా క్లోజప్లో క్యాప్చర్ చేయడానికి లాంగ్ లెంత్ ఫోకల్ లెంత్ ఉన్న మీకు లెన్సెస్ ఉపయోగపడతాయి. వేరాస్ ఈవెంట్స్కి డెకోర్ లైక్ గ్రూప్ పిక్చర్స్ తీయడానికి తక్కువ ఉన్న వైడ్ లెన్సెస్ వాడతారు. ఇక్కడ మీ పిక్చర్లో చూసుకుంటే రేంజ్ ఆఫ్ 14 to 35 వరకు మనకి వైడ్ యాంగిల్ లెన్సెస్ ఉంటాయి. వేరాస్ 50 mm లెన్స్ ఏమవుతుందంటే ఇట్స్ అ నార్మల్ లెన్స్. వేరాస్ మన కళ్ళు ఎలా చూస్తే అలానే కనిపిస్తాయి. సో లైన్స్ స్ట్రైట్గా రావడం లైక్ మన కళ్ళతో చూసిన ఆబ్జెక్ట్ని సేమ్లా చూడాలనుకుంటే మనం 50 mm లెన్సెస్ వాడాలి. వేరేస్ వెడ్డింగ్స్లో పోర్ట్రేట్స్ తీయడానికి ఎక్కువ 85 mm లెన్సెస్ వాడతారు. 85 mm లెన్సెస్ ఏమవుతుందంటే లాంగ్లో ఉన్న క్లోజప్స్ మంచిగా వస్తాయి అండ్ క్యాండిడ్తో బ్యాక్గ్రౌండ్ బ్లర్ మంచిగా అవుతాయి. వేరేస్ మీకు టెలిఫోటో లెన్సెస్ లైక్ 200, 400, 600 లాంటివి ఏం చేస్తారంటే లాంగ్ డిస్టెన్స్లో ఉన్నవి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీకి, టెలిఫోటోకి లైక్ మాస్కి ఏమైనా స్టాటిలైట్స్ వాటి చూడడానికి, పిక్చర్స్ వాడడానికి యూజ్ చేస్తారు.
ఈ లైవ్ ఎగ్జాంపుల్లో మీరు సేమ్ కెమెరా లెన్స్ డిఫరెంట్ ఫోకల్ లెన్స్లో ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ మీ దగ్గర ఒక కెమెరా ఉండి అది 18mm to 300mm ఉండుంటే, సో మీరు ఉన్న ప్లేస్లోంచి మొత్తం కవర్ చేయాలంటే మీకు 18mm యూస్ చేయొచ్చు. మీ ఫస్ట్ పిక్చర్లో మీరు 18mmతో తీస్తే మీకు చుట్టుపక్కల ఉన్న మౌంటైన్స్, స్కై, దగ్గరలో ఉన్న ఎన్వైర్న్మెంట్ మొత్తం కవర్ అవుతుంది. వేరేస్ దాన్ని జూమ్ చేసుకుంటూ వెళ్తే 24, 35కి వెళ్ళే కొద్దీ మీకు కొంచెం డిస్టెన్స్ ఆఫ్ ఇమేజ్ క్రాప్ అవుతూ వెళ్తుంటుంది. వేరాజ్ 55, 85, 105లో మీరు చూస్తే ఇంకొంచెం ఎక్కువ జూమ్ అయింది. వేరాజ్ మీకు స్కై కొంచెంగా తగ్గిపోయి ఓన్లీ మెయిన్ హౌస్కి ఉన్న అరౌండ్ ట్రీస్ పార్ట్ మాత్రం క్రాప్ అవుతుంది. వేరాజ్ ఫుల్గా జూమ్ చేసి మీరు 300mmకి వెళ్తే మీరు ఉన్న లొకేషన్ నుంచి ఇల్లు చాలా దూరంగా ఉన్న ఇమేజ్ కూడా దగ్గరగా కనిపిస్తుంది. అండ్ మీరు కెమెరా లెన్సెస్తో జూమ్ చేస్తే ఏమవుతుందంటే ఫోన్ కెమెరాస్లా కాకుండా మీకు క్వాలిటీ ఇమేజ్ డిస్టార్షన్ ఏం జరగదు. బికాస్ ఈ లెన్సెస్ యూస్ చేసి ఆ పార్ట్ ఆఫ్ ఇమేజ్ మాత్రమే చూస్తుంది కాబట్టి. వేరేస్ ఇప్పుడు చూడండి, ఇది ఇఫ్ మీ దగ్గర వేరియబుల్ జూమ్ లెన్స్ ఉంటుంటే 18mm to 300mmతో మీరు ఉన్న లెన్స్తో మీరు ఉన్న ప్లేస్ నుంచే క్లోజప్ ఆర్ వైడ్ ఆర్ మిడ్ రేంజ్ లాంటి షార్ట్స్ అన్నీ తీయచ్చు. వేరేస్ మీ దగ్గర ప్రైమ్ లెన్సెస్ ఉంటుంటే 18mm లెన్స్తో ఓన్లీ 18mm షార్టే తీయగలరు. ఇఫ్ మీకు క్లోజప్ తీయాలనుకుంటే మీరు ఆ కెమెరా లెన్స్ని దగ్గరికి తీసుకెళ్ళి తీయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 85 ఉంటే మీరు చూడొచ్చు సెంటర్ ఇమేజ్ మొత్తం క్యాప్చర్ చేయొచ్చు. కానీ 300mmలో ఉన్నట్టుగా మీకు ఇమేజ్ ఓన్లీ హౌస్ మాత్రమే తీయాలనుకుంటే మీరు దగ్గర కెమెరాతో మూవ్ అయి తీయాల్సి వస్తుంది. కానీ ప్రైమ్ లెన్సెస్లో ఏమవుతుందంటే బ్యాక్గ్రౌండ్ బ్లర్ కెపాసిటీ అండ్ ఆల్సో షార్ప్నెస్ ఎక్కువ ఉంటుంది. బికాస్ దే ఆర్ స్పెసిఫిక్ ఫోకల్ లెంత్ కోసం క్రియేట్ చేయను కాబట్టి. సో మన సిచ్యువేషన్స్ యూస్ చేసుకొని ఎప్పుడు ప్రైమ్ లెన్సెస్ వాడాలి, మనకి ఏ రేంజ్ ఆఫ్ పిక్చర్స్ ఇస్తాం దాన్ని బట్టి డిఫరెంట్ లెన్స్ సెలెక్షన్ చేసుకోవాలి. సో మనకి ఈ వైడ్ రేంజ్ ఆఫ్ కెమెరా లెన్సెస్ మనకి మార్కెట్లో దొరుకుతున్నాయి. సో మన సిచ్యువేషన్ బట్టి మనకి ఉన్న రిక్వైర్మెంట్ బట్టి డిఫరెంట్ ఫోకల్ లెన్స్ ఉన్న లెన్సెస్ మనం కొనుక్కుంటాం. ప్రతి కెమెరాకి ఐ రికమెండ్ టు హ్యావ్ వన్ జూమ్ లెన్స్, అంటే ఒక వేరియబుల్ లెన్స్ ఒకటి, ఒక ప్రైమ్ లెన్స్ ఉంటే బెటర్. బికాస్ ప్రైమ్ లెన్సెస్లో మీరు కొన్ని స్పెషల్ క్యాండిడ్ పిక్చర్స్ తీయచ్చు. జూమ్ లెన్సెస్లో గ్రూప్ పిక్చర్స్ ఆర్ డెకార్స్ ఆర్ లాంటి వైడ్ పిక్చర్స్ అన్నీ తీయడానికి కవర్ అవుతుంది కాబట్టి. సో లైటింగ్, ప్రతి ఫోటోగ్రాఫర్కి లైటింగ్ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. లైటింగ్ అంటే లైటింగ్ ఇంటెన్సిటీ అండ్ లైట్ డైరెక్షన్, అంటే ఏ డైరెక్షన్ నుంచి లైట్ వస్తుంది అండ్ ఎంత ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ డైరెక్షన్ మన సబ్జెక్ట్ మీద పడుతుందో అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీరు కొత్తలో ఫోటోగ్రఫీ చేస్తుంటే ఐ రికమెండ్ టు గో విత్ గోల్డెన్ అవర్స్. గోల్డెన్ అవర్స్ అంటే ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ టైంలో కానీ ఈవినింగ్ సన్సెట్ టైంలో కానీ ఫొటోస్ తీస్తే ఫొటోస్ మంచిగా వస్తాయి. బికాస్ మనకి ఆ టైంలో షాడోస్ ఎక్కువ ఉంటాయి, అంటే నీడలో షేడ్స్లో మనం ఫొటోస్ తీసుకోవచ్చు. నీడలో ఫొటోస్ తీస్తే ఏమవుతుందంటే ఇంటెన్సిటీ ఈవెన్గా ఉంటుంది, అంటే సబ్జెక్ట్ మీద బ్యాక్గ్రౌండ్ మీద ఎక్కువ లైట్ పడడం లాంటి ప్రాబ్లమ్స్ ఉండకపోవడం వల్ల మీకు ఫోటోలో డీటెయిల్స్ అండ్ కలర్స్ చాలా మంచిగా వస్తాయి. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సబ్జెక్ట్ అండ్ బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకోవాలి. సబ్జెక్ట్ ఏంటంటే మీ కళ్ళ ముందు ఉన్న పిక్చర్ చూడండి, అది బేబీ ఫోటోగ్రఫీ చేసిన పిక్చర్. ఇందులో బాస్కెట్లో బేబీ ఉంది, దాన్ని మనం సబ్జెక్ట్ అంటాం. సబ్జెక్ట్ అంటే మనకి మెయిన్ ఎవరినైతే ఫోకస్ చేసి తీస్తున్నామో. అండ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న డార్క్ గ్రీన్లో ఉన్న ట్రీస్ అన్నీ బ్లర్ అయి ఉన్నాయి, అవంతా బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తుంది. మీరేం చేస్తారంటే ఆల్వేస్ మీ సబ్జెక్ట్ని మీ లైట్కి ఆపోజిట్ డైరెక్షన్ ఉండాలి. ఎప్పుడు కెమెరామెన్కి బ్యాక్ సైడ్ సోర్స్ ఆఫ్ లైట్ ఆర్ సన్ ఉండేటట్టు చూసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మీ బ్యాక్ సైడ్ నుంచి లైట్ వచ్చి డైరెక్ట్గా సబ్జెక్ట్ మీద పడుతుంది. సబ్జెక్ట్ మీద మరీ ఎక్కువ ఇంటెన్సిటీ కాకుండా ఈవెన్ లైట్ పడేటట్టు చూడాలి. అండ్ సబ్జెక్ట్ కన్నా బ్యాక్గ్రౌండ్ ఎప్పుడు డార్క్ కలర్స్లో లో లైట్లో ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోండి. అప్పుడు మీ ఫొటోస్ మంచిగా వస్తాయి. సో ఈ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ అండ్ డైరెక్షన్ యూస్ చేసి మీరు లైటింగ్ అర్థం చేసుకుంటే మీరు అవుట్డోర్లో ఏ ప్లేస్లో అయినా ఏ టైంలో అయినా మంచిగా తీయగలరు. మీరు కెమెరాతో మంచి ఫొటోస్ తీయాలంటే ఫస్ట్ కెమెరాని ఎలా హోల్డ్ చేయాలో నేర్చుకోవాలి. ప్రతి కెమెరాని యాక్చువల్లీ 2 హ్యాండ్స్తో హోల్డ్ చేసి పిక్చర్స్ తీస్తే మీకు స్టెబుల్ అండ్ మంచి ఫ్రేమ్తో పిక్చర్స్ వస్తాయి. మీరు రైట్ హ్యాండ్తో మీరు కెమెరాకి హ్యాండ్ గ్రిప్ ఒకటి ఉంటుంది, దాన్ని హోల్డ్ చేయాలి. అండ్ లెఫ్ట్ హ్యాండ్ ఎప్పుడు కింద బేస్తో ఫ్రేమింగ్ కరెక్ట్గా పెట్టుకోవడానికి యూటిలైజ్ చేయాలి. అండ్ ఆల్సో మీరు లెఫ్ట్ హ్యాండ్తో ఏం చేస్తారంటే మీ లెన్స్ని యూటిలైజ్ చేయడానికి, అంటే జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేయడానికి ఆర్ స్టెబిలైజేషన్ ఏమైనా ఆప్షన్స్ మార్చుకోవడానికి మధ్యలో వాడచ్చు. సో ఆల్వేస్ ఐ రికమెండ్ యూ టు గో విత్ 2 హ్యాండ్స్. మీరు ఎప్పుడైనా ఫొటోస్ తీసేటప్పుడు కెమెరాని 2 హ్యాండ్స్తోనే చూసి తీయండి. అండ్ మంచి పిక్చర్స్ తీయాలంటే షూట్స్కి వెళ్ళే ముందు మీరు రిఫరెన్సెస్ యూస్ చేయాలి. అండ్ ఆల్సో కొంచెం రీసెర్చ్ చేసుకొని ఏమేమి టైప్ ఆఫ్ ఫొటోస్ తీయాలని రీసెర్చ్ చేసుకొని కొంచెం లిస్ట్ డౌన్ చేసుకుంటే మీరు అక్కడికి వెళ్ళాక ఆ సిచ్యువేషన్స్లో కూడా ఏ సిచ్యువేషన్లో అయినా మీరు మంచి ఫొటోస్ తీయగలరు. ఇక్కడ మీరు చూస్తే 2 టైప్స్ ఆఫ్ ఫొటోస్ ఉన్నాయి. ఒకటి ల్యాండ్స్కేప్ అండ్ అదర్ పోర్ట్రేట్. ల్యాండ్స్కేప్ అంటే కెమెరాని హారిజాంటల్కి పెట్టిన తీసిన పిక్చర్స్, అందులో మనకి వైడ్ పిక్చర్స్ వస్తాయి. వేరస్ ఇఫ్ సింగిల్ పిక్చర్స్, మనుషులు సింగిల్ పిక్చర్స్ ఆర్ పోర్ట్రేట్స్ తీయాలనుకుంటే మీరు వర్టికల్గా కెమెరాని పెట్టి తీయచ్చు. ఇవి 2 టైప్స్ ఆఫ్ పిక్చర్స్. ఏ సిచ్యువేషన్ బట్టి ఏ పిక్చర్ తీయాలో మీరు డెసిషన్ తీసుకొని ఎవ్రీ టైం 2 టైప్స్ ఆఫ్ పిక్చర్స్ కూడా చూసుకునేలా చూడాలి. అండ్ సెకండ్ పిక్చర్స్లో ఏంటంటే వైడ్ షాట్స్ అండ్ క్లోజప్స్ ఉంటాయి.
మీరు ఎప్పుడు ఫస్ట్ వైట్ షాట్స్ తీయడానికి రికమెండ్ చేయండి. సో వైట్ షాట్స్ ఏమవుతుందంటే మొత్తం మీకు బ్యాక్గ్రౌండ్తో సహా మొత్తం వైడ్ ఏరియా పిక్చర్స్ వస్తాయి. సో మీకు సిచ్యువేషన్ అంతా అందులో స్టోరీ క్రియేట్ చేయొచ్చు. దెన్ డీటెయిల్స్ మీరు క్లోజప్స్తో తీయచ్చు. సో ఫస్ట్ వైట్ తీయండి, దెన్ ఓన్లీ గో ఫర్ ద క్లోజప్స్. నెక్స్ట్ ఎప్పుడు స్టాండర్డ్ యాంగిల్స్లో ఫొటోస్ తీయడానికి చూడండి. స్టాండర్డ్ యాంగిల్స్ ఏంటంటే సో ఐ లైన్ స్ట్రైట్గా కెమెరా పెట్టి తీయడం. ఇప్పుడు బేబీ ఫోటోగ్రఫీ తీస్తే మీరు ఉన్న హైట్ నుంచి కాకుండా వాళ్ళ ఐ లైన్కి కిందన కెమెరా పెట్టి వాళ్ళ ఐ హైట్లో పెట్టి తీయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ హైట్లో ఉంటే మనిషి, మీరు కెమెరాని హైట్ పైకి లేపి తీయాలి. సో ఆల్వేస్ స్టాండర్డ్ యాంగిల్స్లో ఏంటంటే ఆపోజిట్ సబ్జెక్ట్ ఐ లైన్కి ఆపోజిట్ సేమ్ హైట్లో కెమెరా పెట్టి తీయడానికి ట్రై చేయండి. ఎప్పుడైతే స్టాండర్డ్ యాంగిల్స్లో కెమెరాస్ బేసిక్స్ అయిపోతాయో దెన్ క్రియేట్ యాంగిల్స్ ట్రై చేయొచ్చు. క్రియేట్ యాంగిల్స్ అంటే లో యాంగిల్ ఆర్ టాప్ యాంగిల్ ఆర్ సైడ్ యాంగిల్ లేకపోతే డచ్ యాంగిల్ లాంటి క్లాస్గా కెమెరాస్ పెట్టి మీరు డిఫరెంట్ పర్స్పెక్టివ్స్లో తీయచ్చు. కానీ ఫస్ట్ ఎప్పుడు వైట్ షాట్స్, దెన్ క్లోజప్స్ తీయండి, ల్యాండ్స్కేప్స్ ప్లస్ పోర్ట్రేట్స్ తీయండి. ఆల్సో మీరు ఫస్ట్ స్టాండర్డ్ యాంగిల్స్ తీసిన తర్వాత క్రియేట్ యాంగిల్స్కి వెళ్ళండి. అండ్ ఆల్వేస్ మంచి ఫొటోస్ రావాలంటే లైట్ మీ బిహైండ్ ఉండాలి. ఇట్ మే బీ సన్లైట్, న్యాచురల్ లైట్ ఆర్ ఇట్ మే బీ అన్ ఎక్స్టర్నల్ సోర్స్. ఏదైనా సరే మంచి లైట్ సోర్స్ మీరు క్యారీ చేసేది మీ వెనకాతలు ఉంటే సో దట్ మీ సబ్జెక్ట్ మీద, మీ ఫోటో తీసే సబ్జెక్ట్ మీద లైటింగ్ మంచిగా పడుతుంది. సో దట్ మీ పిక్చర్స్ మంచిగా వస్తాయి. అండ్ ఫైనలీ మంచి ఫోటోగ్రాఫర్కి ఎక్కడ నించొని ఫోటో తీయాలో తెలుసు. సో ఆల్వేస్ ఫైండ్ ఎ రైట్ ప్లేస్ సో దట్ మీకు మంచి పిక్చర్స్ వచ్చే ప్లేస్ సూటబుల్గా సెలెక్ట్ చేసుకోండి. సో దట్ మీకు నచ్చిన యాంగిల్స్లో మీకు నచ్చిన కంపోజిషన్తో మీకు మంచి ఫొటోస్ వస్తాయి. ఈ టైప్ ఆఫ్ రూల్స్ అన్నీ ఫాలో అవడం వల్ల మీకు మంచి పిక్చర్స్ వస్తాయి. క్రియేటివిటీకి ఇంగ్లీష్లో మీనింగ్ ఎబిలిటీ టు క్రియేట్ అని. అంటే అర్థం ఉన్నదాంతో కొత్తగా క్రియేట్ చేయడం. సో ప్రతి మనిషి క్రియేటివే, అంటే ఉన్నదాంతో ఏదో కొత్తది క్రియేట్ చేయగలడు. కానీ కొంతమంది ఎక్కువ క్రియేటివ్గా ఎందుకు ఉంటారంటే వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. కంటిన్యూస్గా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీ క్రియేటివిటీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. అండ్ క్రియేటివిటీ ఎప్పటికీ అయిపోదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొత్తది క్రియేట్ చేస్తే ఇంకా దాని తర్వాత ఏమీ ఉండదు అని ఏముండదు. ఎంత చేసినా ఇంకా కొత్తగా వచ్చేదాన్ని క్రియేటివిటీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ కళ్ళ ముందు ఒక పిక్చర్ ఉంది, అందులో 4 టైర్స్ బేబీని పెట్టి ఒక ఫోటో చూపించాం. సో కొంతమంది అడుగుతారు ఇంకా కొత్త ప్రాపర్టీస్ ఉంటే కొత్త పిక్చర్స్ తీయొచ్చు అని. కానీ క్రియేటివ్ పర్సన్స్ ఏం చేస్తారంటే ఉన్న దాంతోనే కొత్తగా తీయగలరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మీ కళ్ళ ముందు సేమ్ ప్రాపర్టీస్ యూస్ చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిక్చర్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 టైప్స్ ఆఫ్ పిక్చర్స్ ఉన్నాయి. సో ఒక ఫోటోగ్రాఫర్ క్రియేటివ్ అయితే సేమ్ ప్రాపర్టీతో డిఫరెంట్గా కంపోజ్ చేసుకుంటూ డిఫరెంట్ మంచి కొత్త పిక్చర్స్ తీయచ్చు. ఈ 9 కాదు, ఇంకొక 10 50 ఎన్నైనా క్రియేట్ చేయగలరు. సో అదే క్రియేటివిటీ అంటే. క్రియేటివిటీ అనేది ఎప్పటికీ అయిపోయేది కాదు, ఎంత చేస్తూ ఉంటే అంత వచ్చేది. సో ఎప్పుడు క్రియేటివ్గా ఉండడానికి ట్రై చేయాలి. అండ్ ఇట్ ఈస్ ద కోర్ పార్ట్ ఆఫ్ ఫోటోగ్రఫీ. ఒక ఫోటోగ్రాఫర్ మంచిగా కంపోజ్ చేసిన పిక్చర్ యూజ్ చేసి చూసే వ్యక్తికి ఒక మంచి స్టోరీ చెప్పగలడు. అలానే ఒక ఫోటోగ్రాఫర్ మంచిగా కంపోజ్ చేసిన పిక్చర్లో ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ అన్నీ, కళ్ళని అన్ని దృష్టి వాటి వైపు వచ్చేలా చేయగలడు. సో కంపోజిషన్ అనేది ఫోటోగ్రఫీకి చాలా ఇంపార్టెంట్. ప్రతి మనిషి ఫోటో తీసేటప్పుడు ఓన్లీ సబ్జెక్ట్మే కాకుండా బ్యాక్గ్రౌండ్ని దృష్టిలో పెట్టుకొని ఇమేజ్ని, పిక్చర్ని కంపోజ్ చేయడమే కంపోజిషన్ అంటే. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపోజిషన్ టెక్నిక్స్ ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ బేసిక్ ఏంటంటే రూల్ ఆఫ్ థర్డ్ కంపోజిషన్లో ఏమవుతుందంటే ప్రతి ఇమేజ్లో మీరు లెఫ్ట్ అండ్ రైట్ 2 లైన్స్ డ్రా చేసుకోవాలి. సో అందులో ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఉండే దగ్గర మీరు మెయిన్ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ని పెట్టి అండ్ అవి ఏం చేస్తున్నాయో చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్క్రీన్ మీద 3 ఇమేజెస్ చూస్తున్నారు. అందులో ఫస్ట్ది ఒక ల్యాండ్స్కేప్ ఇమేజ్, సెకండ్ది డాగ్ లుకింగ్ ఎట్ ద మౌంటైన్ అండ్ థర్డ్ ద గర్ల్ వాకింగ్ ఉన్నాయి. ఈ స్టోరీలో మీరు ఈ ఇమేజ్లో మీరు ఏం చూస్తున్నారంటే ఓన్లీ సబ్జెక్ట్ కాకుండా అవి ఏం చేయబోతున్నాయో ఏం చేస్తున్నాయో కూడా మనం కంపోజ్ చేశారు. ఫస్ట్ ఇమేజ్లో ఆ షిప్ ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అవుతుందో కూడా మనకు తెలుస్తుంది, అంటే మౌంటైన్స్ మధ్యకి ఆ లేక్ త్రూ పాస్ అవుతుందని తెలుస్తుంది. సెకండ్ది ఆ డాగ్ లెఫ్ట్ సైడ్ చూస్తూనే కాకుండా అది మౌంటైన్స్ సైడ్ చూస్తున్నట్టుగా మనం కంపోజ్ చేశారు. సో దీనిలో రైట్ మోస్ట్ పార్ట్లో డాగ్ని పిక్చర్ కంపోజ్ చేసి, అలానే గర్ల్ రన్ చేస్తున్నప్పుడు లెఫ్ట్ టు రైట్ రన్ చేస్తుంది కాబట్టి లెఫ్ట్ సైడ్ ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ దగ్గర గర్ల్ని పెట్టి పిక్చర్ తీశారు. సో ఎవ్రీ పిక్చర్ ఈజ్ ఆల్సో లైక్ ఎ పెయింటింగ్. సో మీరు మీ పెయింటర్ లాగా మీరు తీసే ప్రతి పిక్చర్లో ఏ ఐటమ్స్, సబ్జెక్ట్ అండ్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి అని కంపోజ్ చేసుకొని ఫొటోస్ తీస్తే అవి మంచి కంపోజ్ చేసిన పిక్చర్స్లా ఉంటాయి. నెక్స్ట్ కంపోజింగ్ టెక్నిక్స్ ఏంటంటే లీడింగ్ లైన్స్ అండ్ గోల్డెన్ రేషియో. లీడింగ్ లైన్స్ అనే టెక్నిక్లో ఏం చేస్తామంటే మెయిన్ సబ్జెక్ట్తో పాటు దాని చుట్టుపక్కల ఉన్న ఐటమ్స్ లైక్ ఎలిమెంట్స్ అండ్ లైన్స్ యూజ్ చేసి మనం ఇమేజ్ని కంపోజ్ చేస్తాం. దీని ద్వారా ఏమవుతుందంటే చుట్టుపక్కల ఉన్న లైన్స్ త్రూ ఐస్ అటెన్షన్ అంతా సబ్జెక్ట్ మీదకి డ్రా చేస్తాం. దీనివల్ల ఇమేజ్ మంచిగా కంపోజ్ చేసిన పిక్చర్లా క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు చూస్తే ప్యారిస్లో ఈఫిల్ టవర్ పిక్చర్ ఉంది.
డైరెక్ట్గా ఈఫిల్ టవర్ తీయకుండా చుట్టుపక్కల అటు ఇటు ఉన్న బిల్డింగ్స్ని లెఫ్ట్ అండ్ రైట్ కార్నర్స్లో పెట్టి ఆ లైన్స్ యూస్ చేసి సెంటర్లో సబ్జెక్ట్ని పెట్టడం వల్ల పిక్చర్ మరింత అట్రాక్టివ్గా కనిపిస్తుంది. అలాగే లాస్ట్ పిక్చర్లో మీరు డాగ్ పిక్చర్ చూస్తే లెఫ్ట్ అండ్ రైట్ టాప్ కార్నర్స్లో కూడా ఆ లైన్స్ మ్యాచ్ అయ్యేలా చేశారు. అలానే కింద సబ్జెక్ట్ని సెంటర్లో పెట్టడం వల్ల ఈ లీడింగ్ లైట్స్ టెక్నిక్ యూస్ చేసి మన ఫోకస్ అంతా సబ్జెక్ట్ మీదకి వెళ్ళేలా చేశారు. దీనివల్ల పిక్చర్స్ మరింత అందంగా కనిపిస్తున్నాయి. ఈ గోల్డెన్ రేషియో అనే కంపోజిషన్ టెక్నిక్లో స్క్వేర్స్ యూస్ చేసి మనం స్పైరల్స్ డ్రా చేసి స్నేల్స్ షెల్ లాంటి ఒక కంపోజిషన్ టెక్నిక్ యూస్ చేస్తాం. దీని ద్వారా ఏమవుతుందంటే ఒక పిక్చర్లో ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ అన్ని ఒక్క దగ్గర కంపోజ్ చేసి అండ్ లెఫ్ట్ సైడ్ అంతా సపోర్టింగ్ స్పేస్ క్రియేట్ చేస్తాం. ఇవి ల్యాండ్స్కేప్స్కి, కొన్ని హిస్టారికల్ పిక్చర్స్కి, లేకపోతే కొన్ని స్ట్రీట్ ఫోటోగ్రఫీస్కి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ టైప్ ఆఫ్ పిక్చర్స్ ఏం చేస్తాయంటే ఆ ఎంటీ స్పేస్ త్రూ మెయిన్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ సైడ్ ఐస్ని అటెన్షన్ అంతా డ్రా చేస్తాయి. ఈ టైప్ ఆఫ్ కంపోజిషన్తో మంచి అవార్డ్ పిక్చర్స్ లాంటివి కూడా తీయచ్చు మనం. థ్యాంక్ యూ. ప్రతి ఫోటోగ్రాఫర్కి, వీడియోగ్రాఫర్కి ఎడిటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు తీసే ఫొటోస్ ఆర్ వీడియోస్ మీరు ఎడిట్ చేసుకుంటే మీరు చేసే మిస్టేక్స్ మీకు తెలుస్తాయి. సో నెక్స్ట్ టైం మీరు అవే రిపీట్ చేయకుండా మీరు అవి కరెక్ట్ చేసుకుంటూ మీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ మేము యూస్ చేసే సాఫ్ట్వేర్స్ 3: 1 లైట్ రూమ్, 2 ఫోటోషాప్, 3 అడోబ్ ప్రీమియర్ ప్రో. ఈ 3 అడోబ్ ప్రొడక్ట్స్ ఇవన్నీ మేము ల్యాప్టాప్లో మాత్రమే యూజ్ చేయగలం. లైట్ రూమ్ అనే సాఫ్ట్వేర్ యూజ్ చేసి మీరు ఇమేజెస్ని కరెక్ట్ చేయొచ్చు. బేసిక్ కరెక్షన్ ఆఫ్ ఆల్ ద పిక్చర్స్ ఫాస్ట్గా చేయడం కోసం మీరు లైట్ రూమ్ అనే సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తాం. వేరేస్ డీటెయిల్ ఎడిటింగ్ చేయాలంటే, లేకపోతే లేయర్స్ యూజ్ చేసి చాలా ఎక్స్పర్టైజ్ ఫోటో ఎడిటింగ్ చేయాలంటే ఫోటోషాప్ యూజ్ చేయాలి. వేరేస్ వీడియో ఎడిటింగ్ విత్ మ్యూజిక్ కంపోజిషన్స్ ఆర్ టీజర్స్ ఆర్ ఫుల్ వీడియోస్ లాంటి వీడియోస్ ఎడిటింగ్ లాంటివి చేయాలంటే అడోబ్ ప్రీమియర్ ప్రో వాడతాం. ఆల్సో సమ్ ఆఫ్ ద బిగినర్స్ ప్రతి ఒక్కరు ఈ సాఫ్ట్వేర్స్ యూజ్ చేయాలని లేదు. ఇఫ్ దే వాంట్ టు ఎడిట్ ఇన్ దేర్ ఫోన్స్, వాళ్ళు స్నాప్సీడ్ అనేది ఆర్ లైట్ రూమ్ అనేది ఫోటో ఎడిటింగ్కి వాడచ్చు. వేరేస్ ఇన్షాట్ అనే సాఫ్ట్వేర్తో వీడియో ఎడిటింగ్ చేయొచ్చు. సో ఫోటో ఆర్ వీడియో ఎడిటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్. వాళ్ళ స్కిల్స్ని వాళ్ళు ఇంప్రూవ్ చేయడానికి ఎవ్రీ టైం వాళ్ళు తీసిన ఫొటోస్ వాళ్ళే ఎడిట్ చేసుకోవాలి.